కనపడదు, కానీ దాని యొక్క స్పర్శని మనం అనుభవిస్తాం. అలాగే దేవుని యొక్క కార్యాలు కూడా దాచి ఉంచబడినటువంటివి. నీ విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ఎదుగుతూ దేవునిలో ప్రయాణిస్తూ ఆ యొక్క సముఖంలో ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఎదుగుతూ వచ్చేసరికి అదృశ్యంలో ఉన్న వాటిని, నీకు ఇవ్వబోయే అన్ని అదృశ్యంలో ఏదైతే దాచి గుప్తంగా ఉంచాడో వాటిని దృశ్య రూపంగా నిన్ను అనుభవపూర్వకంగా తెలియజేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టే మన పితరులు సాక్ష్యం పొందారు. మన పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, వీళ్ళందరూ కూడా మన యొక్క పితరులు. ఎందుకో తెలుసా? వారు విశ్వాసంలో వారు ప్రయాణిస్తూ, విశ్వాసంలో దేవుని యొక్క కార్యాలను చూస్తూ, అనుభవిస్తూ, నడిపిస్తూ వారు అడుగులు వేస్తూ ముందుకి వెళ్ళారు. దేవుని రాజ్యంలో నీ కోసం నా కోసం వేచి చూస్తున్నారు. హల్లెలూయా. గొప్ప విందు ఉంది కదా దేవుని రాజ్యంలో. వాళ్ళు అప్పుడే ఆ విందుకి వెళ్ళలేదండి. నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మంచి మాటలు ఉంటాయి విశ్వాసం గురించి. విశ్వాసులు ఎలా నడిచారో, వారి యొక్క జీవిత విధానం ఎలాంటి ఉందో, వారు ఎలా దేవుని చేరుకున్నారో, వారు ఈ భూమి మీద ప్రయాణించే దినములన్నీ కూడా ఎలా వారు జీవించారో ఈ యొక్క విశ్వాసం గురించి హెబ్రీయుల పత్రికలో రాసించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైన ఉన్నవి, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం ఉండదు, నిరీక్షించే వాటికి ఆధారం ఉండదు, కానీ నిరీక్షించమంటున్నాడు దేవుడు. మరి మనది ఏ నిరీక్షణ అయి ఉంది? ఇవ్వకపోతే అలిగేవారిగా ఉన్నావా? నిన్ను పిలిచినప్పుడు నువ్వు లోబడని వాడిగా ఉన్నావా? అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకి ఏ విటలలో తెలియదు. అబ్రహాము విగ్రహాలు తయారు చేసుకునేవాడు. అబ్రహాము పిలిచిన స్థితి ఎలాంటిదో తెలుసా? దారేటో తెలియదు, తిన్నేటో తెలియదు. తెలుసా అండి? తెలియదు. ఆ తర్వాత నడుస్తూ బయటికి వచ్చినప్పుడు దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి కార్యం విని వెంటనే జరుగుతుందా అంటే జరగదు. అలా జరిగితే నీవు దేవునికి దూరం అయిపోతావు, దగ్గర అయిపోతావు. ఇప్పుడు ఒక ఉద్యోగాన్ని కోరుకున్నావు అనుకోండి, ఆ ఉద్యోగం వస్తే ఏమవుతావు? బిజీ అయిపోతావు. ఏమైపోతావు? బిజీ అయిపోతావు. ఎంత బిజీ అయిపోతావు అంటే దేవుని సన్నిధికి రావడానికి కూడా దూరం. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో, ఎవరు ఆయన దృష్టిలో అనుకూలమైనగా ఉన్నారో, ఎవరైతే నమ్మకముగా ఆయనను వెంబడిస్తారో, ఎవరైతే ఆ అదృశ్యంలో ఉన్న వాటిని దృశ్య రూపంలో అనుభవించాలని ఆయన సన్నిధిని అంటుకట్టబడి ఉంటారో అటువంటి వారికే దేవుడు ఇస్తాడు. అటువంటి వారిగా మీరు మార్చబడాలి. అటువంటి వారిగా మనం మార్చబడాలి. ఆయన కార్యాలను కోరుకోవాలి. ఆయన మన పక్షాన ఉండాలని కోరుకోవాలి. ఆయన మన తోడుగా ఉంటే అదృశ్యంలోనే కాదు, దృశ్య రూపంలో ఉన్నవి కూడా, ఈ లోకానుసారమైనటువంటివి కూడా అన్ని కాదండి, ఏవి అమూల్యమైనవో ముఖ్యమైనవి మాత్రమే దేవుడు ఇస్తాడు. అన్ని ఇవ్వడం. అనవసరమైన వాటికి తన పిల్లలకు పెట్టడు. అనవసరమైన వాటి స్థలాల్లోకి వెళ్ళడానికి దేవుడికి ఇష్టపడడు. ఏది అవసరమో, ఏది ముఖ్యమో, అది నీకు ఎంతవరకు కావాలో, అది నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో, బాధనైనా, కష్టాన్నైనా, శ్రమనైనా, నిందనైనా, అవమానాన్నైనా, దాని వెనక వచ్చే ఆశీర్వాదాన్ని కూడా ఆయన నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకే నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీ సామర్థ్యం ఏంటో తెలుసు, నీ శక్తి ఏంటో తెలుసు, నీ విశ్వాసంలో ఎంత బలహీనుడో బలవంతుడో ఆయనకి తెలుసు. కనుక విశ్వాసం ద్వారా మనం ఏం పొందుకోగలమంటే దృశ్యంలో ఉన్న వాటిని, అదృశ్యంలో ఉన్న వాటిని మనం చూడగలం. మన దేవుడు అదృశ్యంలో ఉన్నాడా, దృశ్యంలో ఉన్నాడా? చెప్పాలి. నేను అడిగే క్వశ్చన్ చెప్పకపోయారు అనుకోండి, అన్నకు మరి అవకాశం ఇవ్వను. అదృశ్యంలో ఉన్నాడా, దృశ్యంలో ఉన్నాడా? అదృశ్యంలో ఉన్నాడు ఆయన. అదృశ్యంలో ఉంటూ నిన్ను గమనిస్తున్నాడు ఆయన. ఆయన ఆత్మస్వరూపి.
వేరొక ఆదరణకర్తని ఈ భూమి మీదకి పంపించాను అన్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయన నీ చుట్టూ అదృశ్యంలో ఉంటూ నీకు ఒక కంచెగా ఏమండి నిన్ను భద్రపరిచే, తన రెక్కల చోట్న భద్రపరిచేవాడిగా, ఏ అపాయము నీ గుడారం దరిచేరకుండా, ఏ తెగులు నిన్ను తాకకుండా అదృశ్యంలో ఉంటూ దృశ్యంలో ఉన్నావు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తన రెక్కలపై నిన్ను మోస్తూ ఉన్నాడు. తన రెక్కలపై నిన్ను మోస్తూ ఉన్నాడు. పక్షిరాజు ఎలా అయితే తన రెక్కల కింద తన పిల్లల్ని కాచుకుంటూ అంత భద్రంగా నడిపిస్తుందో నిన్ను నన్ను అట్టి రీతిగా నడిపించిన దేవుడు ఆయన. హల్లెలూయా. నమ్మిన వారు చెప్తారా హల్లెలూయా? హల్లెలూయా. అయితే నాలుగో వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, విశ్వాస జీవితంలో నువ్వు అర్పించేది ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తున్నాడని నువ్వు గ్రహించాలి. పుచ్చిపోయినవి, పొల్లున్నవి, పనికిరానివి, నీకు ఉపయోగం లేనివి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవునికి ఇస్తానంటే కుదరదు. దేవుడు నీకు అలా ఇవ్వలేదు. దేవుడు నిన్ను అలా ఆశీర్వదించలేదు. అంటే మేలైనవి ఇచ్చాడా, మేలు కానివి ఇచ్చాడా? ఇంతవరకు ప్రతిదీ మేలైనది ఇచ్చాడు. గాలిని మేలైనది ఇచ్చాడు, నీరుని మేలైనది ఇచ్చాడు. నీకున్న ఆరోగ్యాన్ని కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగానే దేవుడు ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. మరి నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి, నువ్వు చేస్తున్న ఆ యొక్క కొన్ని విధానాలను బట్టి నువ్వు దాన్ని దూరం చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ నీ విశ్వాసంలో నువ్వు బలవంతుడిగా మార్చబడుతూ ఆయన సన్నిధిని చేరితే మేలైన వాటిని నీకు ఇచ్చే దేవుడు ఆయన. అయితే బలి అర్పించాడు. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చాడంట. చూడండి, మనుషులు సాక్ష్యం ఇవ్వటం కాదు నీ కోసం, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అలా నీ బ్రతుకు మార్చబడాలి. ఆ విధంగా నువ్వు నడవాలి. దేవుడు కోరుకునేది అదేనండి. తన పిల్లల కోసం ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆయనే కానీ సాక్ష్యం ఇస్తే, ఆయనే కానీ నీ కోసం సాక్ష్యం ఇస్తే నీ జీవితం ఈ భూమి మీద ప్రయాణం చేసే ప్రయాణ దినములన్నీ కూడా ఎంతో ఎంతో క్షేమకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. ఆయన సాక్ష్యం ఇవ్వాలి. అటువంటి సాక్ష్యాన్ని నేను పొందుకునేవారుగా ఉండాలి. అర్థమవుతున్నాయి నా మాటలు? ఏమైనా కొంచెం అర్థమవుతున్నాయి కదా? అంటే కొంచెం డిఫరెంట్ గా మీకు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు అన్నవాక్యాలు విని మీకు వడ్డింపులు వడ్డించి అన్న మిమ్మల్ని స్థితిలోకి తీసుకొచ్చారు. హల్లెలూయా. మంచి వాక్య పరిచర్య, నిజమే. అటువంటి దైవజనులను వెంబడించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అదే మనం 6వ వచనంలో చూద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట